ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు, మీ కష్టాలన్నీ తీరిపోయి, మీ సమస్యలన్నీ తొలగిపోయి, మీరు అపార కుబేరులు అవుతారు. మీరు కోటీశ్వరులు అవ్వడాన్ని ఇక ఎవరు ఆపలేరని చెప్పుకోవచ్చు. అమావాస్య పౌర్ణమి తిథులు అంటే మనకు చాలా ముఖ్యమైనవి. అమావాస్య రోజు మనం ఏ పరిహారం చేసుకున్నా కలిసి వస్తుంది. చాలా మందికి అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. ఇంట్లో చాలా కష్టాలను పడుతూ ఉంటారు, చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారు ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టి చూడండి. మీ ఇంట్లో నుంచి దరిద్రంతో పాటు కష్టాలు కూడా తొలగిపోవడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. మీరు అమావాస్య మనందరికీ తెలిసిందే, ఈ ఫిబ్రవరి 11 షష్టగ్రహ కూటమితో కూడిన అమావాస్య కలిసి వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. ఈ అమావాస్య ఇలా మళ్ళీ మళ్ళీ రాదని కూడా మనకు పండితులు చెబుతున్నారు. చాలా పవిత్రమైనది, చాలా అద్భుతమైన అమావాస్య, అత్యంత శక్తివంతమైన అమావాస్య అని మనం చెప్పుకోదగినది అని చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకున్న వారికి తప్పనిసరిగా అన్ని కష్టాలు తీరిపోతాయని నమ్మకంతో చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ పరిహారం అంత చక్కగా ఉపయోగపడుతుంది. ఈ చిన్న పనిని చేసుకోవడం వల్ల, ఈ చిన్న పనిని పాటించుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చితే లైక్, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే ఈ అమావాస్య ఈ ఫిబ్రవరి 11 షష్టగ్రహ కూటమితో కూడిన ఈ అమావాస్య రోజున ఎవరైతే మీ ఇంటి సింహద్వారానికి దీన్ని కడతారో తప్పనిసరిగా అండి, మీరు ఏ కష్టాలైతే పడుతున్నారో, ఏ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో, అమావాస్య వస్తే మాకు చెడు జరుగుతుంది అని ఎవరైతే భావించుకుంటున్నారో అలాంటి వాళ్లకు చక్కగా ఈ పరిహారం అంటే ఈ పని ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు. చాలా సింపుల్, చాలా ఈజీగా చేసుకోవాల్సిన పరిహారం. ఈ పరిహారం చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మీకు ఎలాంటి కష్టాలున్నా సరే మీరు వాటి నుంచి మీరు బయటపడతారు. చాలామందికి ఇంట్లో ఉండే సమస్య ఏంటంటే ఇల్లు బాగాలేకపోవడం, ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు జరగడం, ఇంట్లో ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక రకంగా మనకు ఇబ్బందులు రావడం, ఎంత చేసినా డబ్బు కనిపించకపోవడం, ఎంత కష్టపడినా సరే మొదటి నెల జీతం రాగానే మనకు డబ్బు చేతికి అందకపోవడం, ఇలాంటివి అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి ఇల్లు అన్నప్పుడు. అలాంటి కష్టాల నుంచి మనం బయటపడాలంటే మీ ఇంటి గుమ్మానికి ఇది తప్పనిసరిగా కట్టి చూడండి, చక్కగా ఉంటుంది. ఇది ఏంటంటే మనం అమావాస్యకు కడితే మళ్ళీ అమావాస్యకు తీసి దీన్ని మార్చుకోవచ్చు. ఆ తీసిన మూటను చక్కగా పారే నీటిలో లేదంటే పచ్చని మొక్కల్లో వేసుకోవచ్చు. దీన్ని కట్టుకోవడం వల్ల అన్ని కూడా ఇంట్లో శుభాలు చేకూరుతాయి. తప్పనిసరిగా మీరు నమ్మకంతో చేసుకున్నట్టయితే మంచి ఫలితాన్ని పొందుతారు. దీనికి కావలసింది పెద్దగా ఏమీ లేదండి, 5 జీడిగింజలు కావాలి. జీడిగింజలు ఏంటంటే అతేంద్రియ శక్తులను, అంటే శక్తులు ఏవైతే ఉంటాయి కదండి, ప్రతికూల శక్తులను ఇంట్లోకి రానివ్వకుండా, ఇంట్లోకి ఆకర్షించబడకుండా ఉండడానికి ఇవి మనకు ఉపయోగపడతాయని మన పండితులు చెబుతున్నారండి. అలాగే జీడిగింజలు దిష్టికి కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయని మనందరికీ తెలిసిన విషయమే. అలాగే కాకుండా మీరు ఏంటంటే గవ్వల్ని తీసుకోండి. ఈ గవ్వలు ఏంటంటే నలుపు రంగులో ఉండాలండి. ఇక్కడ చూపించిన విధంగా నలుపు రంగు గవ్వలంటే మనకు షాపుల్లో ఇస్తారు. కాకపోతే ఈ గవ్వలు ఏంటంటే చాలా మందికి ఇవ్వరండి, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరనమాట. చూసి వీటిని తెచ్చుకొని, కానీ ఈ గవ్వల్ని మీ ఇంటి సింహద్వారానికి కట్టిన తర్వాత మీరు వచ్చే రిజల్ట్ని చూసి నిజంగా ఆశ్చర్యపోతారు. అంత చక్కగా మనకు ఇది పనిచేస్తుంది అని చెప్పొచ్చు. మనం గవ్వల్ని చక్కగా లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. గవ్వలు, నలుపు గవ్వలు చాలా చక్కగా తంత్ర మంత్ర యంత్ర ప్రయోగాలలో ఉపయోగిస్తూ ఉంటారు. గవ్వలకు అంత శక్తులు ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాము. ఇక మూడో విషయానికి వచ్చినట్టయితే ఉప్పు అండి. ఈ ఉప్పు అనేది మనందరికీ తెలుసు, ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులను రానివ్వకుండా కాపాడడానికి, అలాగే కాకుండా ఇది అడ్డుగా ఉండి ఆ శక్తులను తొలగించడానికి కూడా మనకు ఉప్పు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఉప్పుతో చేసే ప్రతి పని కూడా మనం విజయం సాధిస్తామని చెప్పొచ్చు. ఉప్పుతో చేసుకున్న ప్రతి పనిలో కూడా సక్సెస్ వస్తుంది అని కూడా మనకు ఎన్నో పరిహారాలు కూడా ఉన్నాయని మనం చెప్పుకోదగినదండి. అలాగే కాకుండా ఈ అమావాస్య రోజున మీరు చేయాల్సింది ఏమీ లేదండి. మీరు 6 గంటలు అంటే సాయంత్రం 6 గంటలు ఉంటుంది కదండి, ఆ సమయంలో మీరు అమావాస్య రోజు మీ ఇంటి సింహద్వారానికి ఇది కట్టండి. ఒకవేళ 6 గంటల సమయంలో మేము కట్టుకోవడం వీలు లేదండి అంటే ఉదయం కూడా సరేనండి, కట్టుకోవచ్చు. చాలామందికి అంటే అమావాస్య వస్తే అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు, ఏదైనా జరుగుతూ ఉంటుంది. చాలా మటుకు ఇళ్లలో గొడవలు జరుగుతూ ఉంటాయని చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఇలా జరుగుతూ ఉన్నాయి కూడా, మనకు తెలియదు. కాకపోతే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, మన బంధువుల్లో జరుగుతాయి, కానీ ఎవరు కూడా మనకు బయటికి చెప్పుకోరు. అమావాస్య ఏంటంటే చాలా మటుకు కూడా చాలా శక్తులను కలిగి ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఏది చేసినా అండి చాలా మటుకు కూడా మనకు తొందరగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. మనమంటే గిట్టని వారు ఆ రోజు మనపై చెడు ప్రయోగాలు చేసినా తప్పనిసరిగా మనకు అది
ఆ ఎఫెక్ట్ అనేది మనపై పడుతుంది. అలా పడకుండా ఉండాలంటే ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీరు నమ్మకంతో మీకు అన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయండి. మీకు ఉండే అనేక రకాల సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు, ప్రతికూల శక్తులు, అలాగే దుష్టశక్తులు, గాలి ధూళి ఇలాంటివి ఉన్నాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. వాటి నుంచి కూడా విముక్తి కలగడానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మీరు నమ్మకంతో చేసుకున్నప్పుడే ఫలితం రావడానికి, అలాగే ఫలితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయండి. మీరు ఏమీ లేదండి, అమావాస్య రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి చక్కగా దీపారాధన చేసుకోండి. మధ్యాహ్నం తప్ప ఈ పరిహారాన్ని ఎప్పుడైనా పాటించుకోవచ్చు, కానీ సాయంకాలం వేళలో చేసుకుంటే విశేషమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది. 5 గంటల నుంచి మనం రాత్రి 10 గంటల లోపు ఈ పరిహారం చేసుకోవచ్చు. రాత్రి 11:59 లోపు కూడా ఈ పరిహారాన్ని మనం చేసుకోవచ్చు. కాకపోతే మిట్ట మధ్యాహ్నం అంటే 12 గంటలకు మాత్రం ఈ పరిహారాన్ని అస్సలు చేయకూడదు. ఈ గవ్వలు, ఈ జీడి గింజలతో అస్సలు మనం దీన్ని తాకకూడదు. అమావాస్య రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరేనండి. అలాగే కాకుండా మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. నలుపు అయితే చాలా చక్కగా ఉంటుందండి. నలుపు అమావాస్యకు చాలా సంకేతం కాబట్టి చాలామంది అంటారు నలుపు అంటే మేము వాడుకోమండి అనుకునేవారు ఏంటంటే మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని అయినా సరే వాడుకోవచ్చండి. చిన్న ఎరుపు రంగు గుడ్డను తీసుకోండి. అంటే మీరు ఇది పూజ గదిలో చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో కూడా పాటించుకోవచ్చండి. మనకు ఉండే గదులను బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. 5 జీడి గింజలను పెట్టండి, 5 గవ్వలను పెట్టండి, ఒక గుప్పెడు ఉప్పుని అందులో ఆ మూటలో పోయండి. ఫస్ట్ ఒక గుప్పెడు ఉప్పుని పోసి ఆ గుడ్డలో, ఆ తర్వాత 5 గవ్వలు, 5 జీడి గింజల్ని పెట్టి దాంట్లో చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపుని వేయండి. దానికి చక్కగా ధూపం వేసేసి మీ ఇంట్లో అంటే మీ గదులు ఉంటాయి కదా, ఆ గదుల్లో ఒకసారి ఆ మూటను ఇలా తిప్పి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని రండి. ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు తెచ్చిన తర్వాత చక్కగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీకు ఉండే సమస్యలు అమావాస్య తిథులు వస్తే మాకు ఇలా ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా, ఎలాంటి అనార్థాలు జరగకుండా, ఇంట్లో గొడవలు, మనశ్శాంతి, సుఖ సంతోషాలు ఇలాంటివన్నీ కలగాలనే ఈ మూట మేము కట్టుకుంటున్నాము. మాకన్నీ కూడా మంచి జరగాలి, ఈ అమావాస్య నుంచి మా జీవితాలు మారిపోవాలి, మా కష్టాలు తొలగిపోవాలి అనేసి మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ మూటని తీసుకెళ్ళి మీ ఇంటి సింహద్వారానికి నుంచి కూడా కట్టుకోవచ్చు, బయట నుంచి కూడా కట్టుకోవచ్చు. ఎలా కట్టుకున్నా కానీ 100% ఫలితం రావడం జరుగుతుంది. బయట నుంచి ఏవైతే శక్తులు రావడం మన ఇంట్లోకి జరుగుతున్నాయో వాటి నుంచి విముక్తి కలిగించుకోవడానికి, ఆ శక్తులు ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఆ శక్తులను ఇంట్లో నుంచి పారదోలడానికి ఈ మూట చక్కగా ఉపయోగపడుతుంది. ఈ మూటని ఇంకా నలుపు రంగు దారము నల్ల దారము, నల్ల ముడతాలు అంటారు కదండి, దానితో కట్టుకుంటే విశేషమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం వివరించడం జరుగుతుంది. కావున ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి. అనేక రకాల సమస్యల నుంచి మీరు కూడా బయటపడవచ్చు. ఈ పరిహారం చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మీకు ఉండే ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి. మీరు 15 రోజులకు ఒకసారి, లేకపోయినా నెలలో ఒకసారి అయినా సరే, లేదంటే 3 నెలలకు ఒకసారి అయినా సరే అమావాస్య తిథి ఉన్న రోజే ఈ మూటని మార్చుకోవాలి. మిగిలిన మూటను పాత మూట ఏదైతే ఉంటుందో దాన్ని తీసి పారే నీటిలో, పచ్చని మొక్కల్లో పడేసుకుంటే మనకు ఫలితం చక్కగా వస్తుంది. అలాగే కాకుండా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి సంఘటనలు జరిగినా తప్పనిసరిగా ఇది మీకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఇంట్లో ఎలాంటి అనార్థాలు, సమస్యలు, గొడవలు, అలాగే మీకు ఏవైతే ప్రతికూల శక్తులు ఉన్నాయని మీరు అనుకున్నారో వాటి నుంచి కూడా బయటపడేయడానికి ఈ మూట మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా ఈజీ అండి చేసుకోవడం. కానీ ఆ గవ్వలు మాత్రం చాలా మందికి ఇవ్వరండి. మనకు పూజా సామాగ్రి అమ్ముతారు కదా, అక్కడ ఈ గవ్వలు దొరుకుతాయి. ఈ గవ్వల్ని తెచ్చుకోవచ్చు అనమాట. కొంతమందికి అయితే ఇవ్వరండి, మా సైడ్ అయితే ఇవ్వరు, అందుకనే నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు దొరికాయనుకోండి, తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోండి, చక్కగా ఉంటుంది. ఈ పరిహారం చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మీకు ఫలితం రావడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు 3 నెలలకైనా, 1 నెలకు ఒకసారైనా, 15 రోజులకు ఒకసారైనా సరే మనం ఈ మూటని మార్చుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ మూట లాగేసుకుంటుంది. కాబట్టి ఆ మూటని మార్చుకోవడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు, గాలి ఇలాంటివన్నీ తొలగిపోయి చక్కగా మనకు అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చండి.